ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఉన్నాయని చెప్పి అనేక బహిరంగ సభలలో చెప్పి మీకు అందరికీ టోటల్గా వ్యవసాయ రుణాలు మాఫీ అయిపోతాయని చెప్పాడు. మహిళలు మీకు ఎన్నటువంటి లోన్లు ఏమేమి లోన్లు ఉన్నాయో మీరు చేతులు ఎత్తండి, బంగారు రుణాలు ఎవరుకున్నాయో చేతులు ఎత్తండి అని చెప్పి మీకు అందరికీ రుణాలు మాఫీ టోటల్గా చేస్తాను అని చెప్పి అనేక బహిరంగ సభలలో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆ ప్రకారం చూసుకుంటా వస్తే జగన్ గారు కూడా క్లియర్గా ఇది అసెంబ్లీలో చెప్పడం జరిగింది. బీపీఎల్ కుటుంబాలకు సంబంధించి తెల్ల రేషన్ కార్డులకు కావాల్సినటువంటి బియ్యము దాదాపుగా 1,59,00,000 మెట్రిక్ టన్నులు, బడ్జెట్లో కేటాయించింది మాత్రం 1,223 కోట్లు. అంటే మొత్తం సబ్సిడీలకి ఏదైతే ఫుడ్ సబ్సిడీలు మనం ఇస్తున్నామో అందులో భాగంగా తీసుకుంటే బియ్యం పైన సబ్సిడీకి అయితే 1,223 కోట్లు, అమ్మహస్తం సబ్సిడీకి 1,788 కోట్లు, సెంట్రల్ స్కీమ్ మ్యాచింగ్ గ్రాంట్కి 1000 కోట్లు, ఎన్టీఆర్ క్యాంటీన్ల కోసం 160 కోట్లు. తను చెప్పిన ప్రకారం అయితే ఈ సబ్సిడీలపైనే దాదాపుగా 4,200 కోట్లు అవసరమైతే తను కేటాయించింది బడ్జెట్లో 2,318 కోట్లు. లోటు వచ్చి దాదాపుగా 1,853 కోట్ల లోటు ఉంది. మరి తను ఏ రకంగా అయితే నిర్దేశించుకున్నాడో, బడ్జెట్లో ఏ రకంగా అయితే తను కేటాయింపులు చేసుకుని ఆ రకంగానే పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పేద పెన్షన్ల కోసం ఎంతైతే నిధులు కేటాయించాడో ఆ నిధుల ప్రకారమే చెల్లిద్దాం, మిగిలినటువన్నీ కూడా తీసేద్దాం అన్న రకంగా తను వ్యవహరిస్తున్నాడు. అదే రకంగా పెన్షన్ల విషయంలో ఆ రకంగా ఉంటే మిగిలిన అన్నిట్లలో కూడా ఈరోజు బియ్యం దాంట్లో కూడా దాదాపుగా 67 లక్షల మంది బోగస్ లబ్ధిదారులు ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఆ సమయాన్ని అతను కనపడలేదు. 67 లక్షల బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయి అని అంటే కార్డుకు నల్లగని అని పెట్టుకుంటే దాదాపుగా 17 లక్షల రేషన్ కార్డులు బోగస్ అని చెప్పి తీయాలనుకుంటున్నాడు. మరి అందులో 17 లక్షల రేషన్ కార్డులు తీసేసి తను ఏదైతే బడ్జెట్లో కేటాయించుకున్నాడో దాన్ని సరిపడే విధంగా చేసుకోవాలా అని చెప్పి తను ఆలోచన చేస్తున్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67 సీట్లు వచ్చినాయని చెప్పి ఏమన్నా 67 లక్షల మంది లబ్ధిదారులను తీసేస్తున్నాడేమో ఒకసారి మేము కూడా తను ప్రశ్నించాలనుకుంటాను. ఒకవేళ మాకు 80 సీట్లు వచ్చింటే 80 లక్షల రేషన్ కార్డులు కూడా తీసేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రకంగా తను ఏ రకంగా అయితే తను నిర్దేశించుకుంటాడో ఆ రకంగా కేటాయింపులు చేసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు పెన్షన్లు తీసుకుంటే సామాజిక కార్యకర్తలని చెప్పి పచ్చ చొక్కాలను ఆ కమిటీలలో వేసి రౌడీలను పెట్టి అక్కడ వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. క్లియర్గా ఏ రకంగా వాళ్ళు రౌడీ షీటర్ ఏ రకంగా పెన్షన్ దానిపైన కూర్చొని ఏ రకంగా నిర్దేశిస్తున్నాడో క్లియర్గా మనకు అనంతపురంలో జరిగినటువంటి సంఘటన కూడా ప్రచురించడం జరిగింది. ఈ రకంగా సంఘ విద్రోహ శక్తుల్ని రౌడీ మూకల్ని ఆడ కూర్చోపెట్టి నిజమైనటువంటి లబ్ధిదారులను తీసేసి పచ్చ చొక్కాల వాళ్ళకే పెన్షన్లు ఇవ్వాలా అని నిర్దేశించుకున్నట్టుగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అవాంతరాయాలు వచ్చినా పెన్షన్ల విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమంలో ఎటువంటి పన్ను కూడా ₹1 వేయకుండా ఆర్టీసీ ఛార్జీలు అయితేనేమి విద్యుత్ ఛార్జీలు అయితేనేమి ఏవి కూడా తన హాయంలో ఒకటి కూడా పెంచకుండా అనేక ప్రాజెక్టులు స్టార్ట్ చేయడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా కోతలు విధించకుండా రేషన్ కార్డులను తగ్గించాలన్న ఉద్దేశం కానీ ఇంకోటి కూడా లేకుండా ప్రతి ఒక్కరికి శాచురేషన్ మోడ్లో తను చేయడం జరిగింది. ఈరోజు ఏవో 1-2 కారణాలు చూపించి లక్షలాది రేషన్ కార్డులు తీసేయాలా అని చెప్పి ఏ రకంగా బడ్జెట్లో వాళ్ళు కేటాయించుకున్నారో ఆ రకంగా నిధులు సరిచేయాలా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి గతంలో క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఉంది, ఆధార్ కార్డు అవసరం లేదు అని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ఈరోజు ప్రతి అంశం ఆధార్కు ముడిపట్టి ఉండాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నాడు. తను అధికారంలో ఉండేటప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట. మరి ఇదే ధైర్యంగా ఏదైతే ఇప్పుడు అమలు చేస్తున్నాడో ఆ రోజు ఎన్నికల బహిరంగ సభలలో చెప్పాల్సింది. నేను ఈ రకంగా 80% వికలాంగులతనం ఉంటేనే మీకు వికలాంగుల పెన్షన్లు ఇస్తాను, ఆధార్కు లింక్ చేయబోతున్నాను, ఈ రేషన్ కార్డులు అన్నీ తీసేయబోతాను అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయినాడు? ఆ రోజు ఓట్లు వేయించుకోవాలి, అధికారం ఏదో రకంగా చెక్కించుకోవాలన్న దురాలోచన తప్పితే పేద ప్రజల కోసం ఏ రోజు ఆలోచన చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు అని చెప్పి గతంలో అలాగే ఉన్నాడు, ఇప్పుడు అదే కొనసాగిస్తున్నాడు.
తన ఉద్దేశంలో ఏది కూడా ఆరోగ్యశ్రీ ఉండకూడదనే ఉద్దేశం ఉన్నట్లుంది. తను ఏది కూడా ఇవన్నీ కూడా తన మనసులో మాటలు తీసుకున్న ఇప్పుడు ఈ సమయాన తను వివరిస్తున్నటువంటి తీరు చూస్తే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి మంగళం పడాలని ఆలోచన చేస్తున్నట్టుగా క్లియర్ కట్గా మనకు కనపడుతుంది. మరి ఆ రోజు బహిరంగ సభలలో మాట్లాడేటప్పుడు ఇటువంటివి ఉంటాయి అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోయాడు? చేతులు మరీ ఎత్తిచ్చి అన్ని రుణాలు మాఫీ చేస్తాను, మీ అందరికీ కూడా మాఫీ అయిపోతాయని చెప్పి ఆ రోజు పదే పదే చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అనేక క్రైటీరియాస్ పెట్టుకొని ఏదో ఓ రకంగా తను ఏదైతే నిర్దేశించుకున్నాడో, ఎంత డబ్బులైతే ఇవ్వాలనుకున్నాడో దాని ప్రకారం అనుగుణంగానే చేయండి అని చెప్పి తన కార్యకర్తలను ఆదేశించుకుంటూ పోతున్నాడు. రాజ్యాంగ శక్తులు ప్రభుత్వం పైన వివరిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో అంతా కూడా ఈ సామాజిక కార్యకర్తలన్న నెపంతో రౌడీ షీట్లను పెట్టి బీద వాళ్ళని, ముసలి వాళ్ళని వాళ్ళ ఇష్టానుసారం వివరిస్తున్నారు. వీళ్ళకి ఎవరు హక్కు ఇచ్చారు? ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు. అర్హులైనటువంటి వాళ్ళను రేషన్ కార్డులు తీయాలని వీళ్ళు అనుకున్నా, అర్హులైనటువంటి వాళ్ళని పెన్షన్దారులను తీసేయాలని చెప్పి వీళ్ళు అనుకున్నా, న్యాయస్థానం ఉంది, న్యాయస్థానం ద్వారా కానీ ప్రజా పోరాటం కానీ మేము ఖచ్చితంగా చేస్తాం. మరి ఆ పెన్షన్లో ఉన్నటువంటి కోతలు ఏ రకంగా అయితే బడ్జెట్ కేటాయింపులు చేసుకుందని సరిచేయాలనుకున్నాడో, మరి పచ్చ చొక్కా వాళ్ళకే పెట్టి మిగిలిన వాళ్ళకి అన్నిటి కూడా తీసేయాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకు ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ఆ రకమైనటువంటి రాజ్యాంగ శక్తులైనటువంటి రౌడీ మూకలను ఆ కమిటీలలో వేసుకొని ఈరోజు వాళ్ళ ఆఫీసులలో కూర్చొని నిర్దేశిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు. మనసులో ఒకటి పెట్టుకొని మీడియాకు ఒకటి చెప్తూ ప్రజలకు ఇంకొకటి చెప్తూ రకరకాల మల్టిపుల్ ఫిగర్స్తో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి కాకమునిపే నా పైన అటాక్ చేసినటువంటి వ్యక్తి తను ఎక్కడున్నా పట్టుకోండి, అతనే మొత్తం ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నాడు అని చెప్పి గవర్నర్ కూడా లేఖ రాసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిన్న కూడా మా సోదరులు ఒకరు ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. కానీ ఈరోజు కోర్టు తను నిర్దోషిగా ప్రకటించింది. మరి చంద్రబాబు నాయుడు గారు పొంతనలేనటువంటి మాటలకు అర్థమవుతోంది. ఈరోజు ఎర్రచందనం వ్యవహారం చూస్తే ఈ 5 నెలల నుంచి పూర్తిగా స్మగ్లింగ్ జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. టెండర్ల పేరుతో వేల టన్నుల యొక్క ఎర్రచందనాన్ని మాయం చేస్తున్నారు. ఈరోజు శాటిలైట్ పిక్చర్స్ ద్వారా కానీ గత 5 నెలల నుంచి ఏ రకంగా చెట్లు కొట్టేసింది అన్నీ కూడా ఒక ఎంక్వైరీ చేస్తే బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా ఏదో తను ఖండిస్తున్నట్టుగా మాట్లాడుతూ చాప కింద నీరులాగా ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రకంగా బయట కొట్టి మాట్లాడుతూ లోపల లక్షల కోట్ల ప్రజా సొమ్మును వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ రకంగా స్మగ్లింగులు వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని వెనకేసుకొస్తున్నటువంటి విధానం చూస్తే నిజంగా భయంకరంగా ఈ గతంలో ఎన్నడూ కూడా లేనంత విధంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే కుట్ర జరిగిందని అంటున్నాడో, తన పైన దాడి జరిగిందని చెప్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు నిన్న కోర్టు 3 ముద్దాయిలుగా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళను ప్రకటిస్తే దాంట్లో ఒక వ్యక్తి నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తి స్పష్టంగా తెలుగుదేశం కార్యకర్త. తను పూర్తిగా జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో తన ఫోటోలు పూర్తిగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొన్నటువంటి విధానం ఈ రోజుకి కూడా పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తగా అక్కడ తను పెరుగుతున్నాడు.